సార్ అంటే ఇప్పుడున్న మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా మనం మాట్లాడుకుంటే ఒక 2 లక్షల రూపాయలు జీతం లేని వాళ్ళు ఇంకా ఫ్లాట్ కొనే అవకాశం లేదంటారా? ఏంటి మీ అనాలిసిస్ ఏంటంటే ఏం చెప్తారు? అంటే మీరు వాటికి ఏమన్నా ప్లాన్ చేసి అలాంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళకి మీ దగ్గర నుంచి ఏమైనా సపోర్ట్ దొరుకుతుందా? అంటే ఈరోజు హైదరాబాద్లో ఉన్న కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ పరిస్థితి కానీ చూస్తే మేడం, ల్యాండ్ కాస్ట్ విపరీతంగా పెరిగిపోయి కన్స్ట్రక్షన్ కాస్ట్ కూడా అబ్నార్మల్గా పోస్ట్ కరోనా పెరిగిన పరిస్థితుల్లో ఇప్పుడు మా దగ్గర ప్రాజెక్ట్సే కనుక తీసుకుంటే ఒక బాచుపల్లి లాంటి ఏరియాలో ఒక 2 బెడ్రూమ్ ఫ్లాట్ కొనుక్కోవాలంటేనే ఆల్మోస్ట్ ఒక 1 crore రూపీస్ దాకా అవుతుంది. అవును. సో 1 కోటి రూపాయల ఇల్లు కొనాలి అని అన్నప్పుడు సో టిపికల్గా ఏమవుతుందంటే బ్యాంకులు 80% లోన్ ఇస్తాయి, 20% మార్జిన్ మనీ పే చేయమంటాయి. సో కొన్నిసార్లు ఎంప్లాయీ ఫినాన్షియల్ స్ట్రెంగ్త్ బాగానే ఉంటే బ్యాంక్స్ సమ్ టైమ్స్ విల్ గివ్ 90% లోన్ ఆల్సో. సో 1 కోటి రూపాయల ప్రాపర్టీకి ఒక 90% లోన్ తీసుకుని ఒక 10 lakhs వాళ్ళు మార్జిన్ మనీగా ఇచ్చి కొనుక్కుంటే కూడా అడిషనల్లీ ఏమవుతుందంటే రిజిస్ట్రేషను, జిఎస్టీ, తర్వాత మినిమం ఇంటీరియర్స్, మాడ్యులర్ కిచెను లాంటివి చేయించుకునేదానికి అడిషనల్గా ఇంకొక 20-25 లక్షలు అవుతుంది. సో అంటే ఒక వ్యక్తి ఒక 2 బెడ్రూమ్ ఫ్లాట్ ఒక రిమోట్ బాచ్పల్లి లాంటి ఏరియాలో కొనుక్కోవాలంటేనే 30-35 lakhs ఓన్ ఫండ్స్ పెట్టుకొని 90 lakhs లోన్ తీసుకుంటే కానీ కొనలేని పరిస్థితి. సో దీనికి డెఫినెట్లీ పరిష్కారం అనేది కావాలి. సో కన్స్ట్రక్షన్ కాస్ట్ అనేది తగ్గదు. సో డిస్టెన్స్ కొంచెం దూరంగా వెళ్ళేసి సో ప్రోడక్ట్ తీసుకోవడం అనేది, తర్వాత గవర్నమెంట్ నుంచి కూడా కొన్ని ప్రోత్సాహకాలు లాంటివి కానీ వస్తే తప్ప అది ఏమవుతుందంటే డబ్బులు ఉన్న వాళ్ళు మల్టిపుల్ ఇల్లు కొనుక్కుంటూ వెళ్తున్నారు. 2 లక్షల లోపల శాలరీ ఉన్న వాళ్ళకి ఇల్లు కొనుక్కునేదానికి అర్హత లేదా అని అంటే కరెక్ట్ కాదు కదా. సో దీనికి ఏదో ఒక పరిష్కారము ఇండస్ట్రీ నుంచి, కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ నుంచి, గవర్నమెంట్ నుంచి, డిపార్ట్మెంట్స్ నుంచి కలెక్టివ్గా తీసుకొని చేస్తే ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంటుంది మేడం. ప్రణీత్ గ్రూప్ ట్రస్ట్ ఇన్ బిల్ట్. మనకి ద బెస్ట్ ఇవ్వాలనేదే ప్రణీత్ గ్రూప్ అంబిషన్.